హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియా క్రేజీ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో బ్రహ్మ ముహూర్తం యొక్క విశిష్టతను తెలుసుకుందాము. అంతేకాకుండా బ్రహ్మ ముహూర్తంలో మెలకువ రావడానికి గల కారణాలను కూడా ఈ వీడియోలో చూసి స్పష్టంగా తెలుసుకుందాము. ఎవరైతే ఉదయం 5 గంటల్లోపే మేల్కుంటూ ఉంటారో అటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పబడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుడు మనకిస్తున్న సంకేతం అని చెప్పచ్చు. ఇలా బ్రహ్మ ముహూర్తంలో మెలకువ రావడం అనేది చాలా మంచి విషయం. కానీ కొంతమందికి ఎవరూ లేపకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వచ్చేస్తుంది. అయితే ఇటువంటి సంకేతం కేవలం కొంతమందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది? మరి దానికి గల కారణాలేంటి? పూర్తిగా వీడియోలో చూసేయండి. ప్రొద్దున్న 3 గంటల నుంచి 5 గంటల మధ్య సమయం ఎంతో మహత్తరమైంది. దీన్నే మన శాస్త్రంలో బ్రహ్మ ముహూర్తం లేదా అమృతకాలం అని పిలుస్తారు. అంటే అత్యంత శుభ సమయం అని అర్థం. ప్రాచీన కాలంలో ఎంతోమంది మునులు మహర్షులు కూడా జపం తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు. మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్త సమయం అత్యంత శ్రేష్టమైనదని శ్రీకరుడు ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పారు. ఎవరైతే బ్రహ్మముహూర్తంలో నిద్ర మేలుకుంటారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు. వాళ్ళకి ఎటువంటి రోగాలు రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ శాంతంగా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. చేసే ఏ పని మీద అయినా పూర్తి శ్రద్ధ పెట్టగలరు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తారు. ఎదుటివారిని గౌరవిస్తారు. కష్టకాలంలో తల్లిదండ్రులను స్నేహితులను వదిలిపెట్టరు. అంతేకాకుండా వీరు జీవిత భాగస్వామి విషయంలో ఎంతో నిజాయితీగా ఉంటారు. ఇలాంటి గుణాలన్నీ ఎవరికైతే ఉంటాయో వారికి ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే మెలకువ అనేది వస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో ఉండే అలౌకిక శక్తుల ప్రభావం మీ మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేటందుకు దోహదపడుతుంది. సూర్యోదయంకు ముందే లేచి పనులను చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఏ ఇల్లాలైతే సూర్యోదయంకు ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇటువంటి ఇంట్లో దుఃఖం అనేది ఉండదు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. సూర్యోదయంకు ముందే నిద్రలేచే వ్యక్తి సూర్య భగవంతుని కృపకు పాత్రులు అవుతారు. మన వేదాలలో సూర్యకిరణాలను కామధేనువుతో పోలుస్తారు. ఎలాగైతే కామధేనువు మన ప్రతి కోరికను తీరుస్తుందో అలాగే సూర్యకిరణాలు మనలో పాజిటివ్ ఎనర్జీని నింపి వాళ్ళు తమ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. ఒకవేళ అనుకోకుండా మీకు ప్రొద్దున సమయంలో అంటే ఇలా బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వచ్చినట్లు అయితే ఒకసారి కూర్చొని ఆలోచించుకోండి, నేను చేసే పనులన్నీ సవ్యంగానే చేస్తున్నానా అని. ఎందుకంటే అప్పుడు మెలకువ రావడం అనేది మన జీవితం గురించి కొన్ని సంకేతాలను భగవంతుడు మనకు తెలియజెప్పడానికి చూస్తున్నాడు అని అర్థం. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇలా బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వచ్చేవారు భగవంతునికి దగ్గరగా ఉంటారు. వారు స్వచ్ఛమైన భక్తి భావాలను కలిగి ఉంటారు. అలాగే ఈ సమయంలో భగవంతుని ధ్యానించే వ్యక్తుల మనసు స్వచ్ఛంగా మారి వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా వాళ్ళు ఇకపై పుణ్యకర్మలను మాత్రమే చేస్తారు. పద్మపురాణం ప్రకారం ఒక వ్యక్తికి తన ఆత్మ 108 కోట్ల జీవులుగా జన్మించిన తరువాత మాత్రమే మానవ జన్మ అనేది లభిస్తుంది. ఇలా ఒకవేళ మానవ జన్మలో ఒక్క పుణ్యకార్యం కూడా చేయకపోతే తిరిగి మరోసారి 108 కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. అటువంటి వారికి మోక్షప్రాప్తి అనేది కూడా కలగదు. మానవ జన్మ మోక్షప్రాప్తి కోసమే లభిస్తుంది. కానీ ఈ సంసార సాగరంలో పడి మనిషి తన జీవిత పరమార్థంను మర్చిపోతూ ఉంటాడు. ఈ ప్రపంచ మాయలో పడి భగవంతునికి దూరం అవుతున్నప్పుడు, మీరు చేయకూడని పనులు చేస్తున్నప్పుడు, ఏదైనా వ్యామోహంలో పడినప్పుడు, మీరు భక్తి అనే పదం పూర్తిగా మర్చిపోయినప్పుడు మీ కులదైవం లేదా ఆ భగవంతుడు ఇలా బ్రహ్మ ముహూర్తంలో మెలకువ తెప్పించి మీకు సంకేతాలు పంపిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. మీరు ఇలా తెల్లవారుజామున లేచి మీ ఆరాధ్య దైవంను పూజించాలి అని కొన్ని శక్తులు మెలకువ వచ్చేలా చేస్తాయి. పద్మపురాణంలోనే కాదు, మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా బ్రహ్మ ముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్తున్నాయి. ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది. కాబట్టి మనం ఏ పని చేయాలి అని గట్టిగా నిశ్చయం చేసుకుంటామో
ఆ పని ఖచ్చితంగా చేసి తీరుతాము. ఆ పనిలో ఖచ్చితంగా విజయాన్ని కూడా పొందగలము. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇలా బ్రహ్మముహూర్తంలో మెలకువ రావడం అనేది చాలా మంచి విషయం. సరైన మార్గంలో నడవటానికి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఇది ఒక మంచి అలవాటు. ఒకవేళ మీకు బ్రహ్మ ముహూర్తంలో మెలకువ రాకపోతే తెల్లవారుజామున నిద్ర లేవడం అనేది అలవాటు చేసుకోండి. మీ వాళ్ళకు కూడా అలవాటు చేయండి. పాజిటివ్ ఎనర్జీతో ముందుకు సాగిపోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.